ఇప్పుడు నీ ఫిజికల్ స్టేటస్ నువ్వు ఏం చేసి వచ్చావు? నేను వచ్చేసి ఏం చేసి వచ్చావు నువ్వు? టిఫిన్ చేసాం ముందాగా. ఒప్పుకుంటున్నావా? ఇంకా దానికి మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ కూడా అవసరం లేదు. నువ్వు సరెండర్ చేస్తాను, వెళ్ళిపో, అవసరం లేదు. గో టు జాయింట్ డైరెక్టర్. ఏం మాట్లాడాను? ఎవరు అంటే ఏం మాట్లాడామో నువ్వు ఎవరు అన్నావు? ఏమన్నా రాంగా మాట్లాడితే చెప్పండి. నేను తల ఉంచుతా. ఏమన్నా మాట్లాడినామో చెప్పమనండి. ఊరికనే ఆయన మాట్లాడేది కాదు, ఫోటోలు తీసేది కాదు. రాంగ్గా మాట్లాడితే తల ఉంచుతా. చెప్పు, నువ్వేమన్నా చెప్పు. కేసీ తీసుకున్న అవసరం ఏముంది? అవును, తీసినా, కనపడకపోతే తీసినా. దాంట్లో తప్పేమో తీసేస్తాను. ఏమన్నా ఉందా? అతనికి హెల్ప్ చేశాను నేను. మరి అంటే వేరే వాడు ఎవరు రాడు. అందరూ ఒకటి పూట బళ్ళకి అలవాటు పడినారు. 2 పూటలు బడికి అటెండ్ కావాలంటే ఎవరు రావడానికి సిద్ధంగా లేడు. వాస్తవం అది, ఓపెన్ గా చెప్పాలంటే ఉన్న వాస్తవం అది. ఇక నాకు వర్క్ జరగకపోతే నేను ఆన్సరబుల్ అయినప్పుడు నేనేం చేస్తాను? నా శక్తి ఉన్నంత వరకు నేను లాగుతాను. నా శక్తి దాటిపోయినప్పుడు ఏం చేస్తాను? నాకున్న ఏకైక కాన్స్టెంట్ ఏమంటే, నేను చట్టబద్ధంగా తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోవడానికి నాకేం వెనకడుగు వేసే పరిస్థితి లేదు. కాకపోతే ఆ రకంగా దురుసుగా ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదు. అది చెప్పడం కూడా 1-2 సార్లు ఇంతకుముందు కూడా హెచ్చరించడం జరిగింది. ఇప్పుడైతే అతనే దానికి కమిట్ అవుతున్నాడు కాబట్టి నేను అతన్ని సరెండర్ చేస్తున్నాను. కాకపోతే నాకున్నటువంటి కాన్స్టెంట్ కూడా ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ ఒక పోస్ట్ ఖాళీ ఉంది. ఇప్పుడు ఈ పర్సన్ పోతే నాకు 2 పోస్టులు ఖాళీ అవుతాయి. ఉన్న ఒక పర్సన్కి ఆరోగ్యం పరంగా అతను అంత ఫిట్గా లేనప్పుడు మరి 50 పైన కేసులు అటెండ్ అవుతుంటే అది అందరికీ తెలిసిన వాస్తవం. ఈ 50 కేసుల్ని హ్యాండిల్ చేయడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది అది చూడాలి. పని లేదండి, ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఒక పీడిఎల్ వెళ్తుంది. పీడిఎల్ అంటే పీరియాడికల్ వెళ్తుంది స్టాఫ్ గురించి, ప్రతి 3 నెలలకు ఒకసారి. అందులో శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ ఎంత, వేకెన్సీ స్ట్రెంగ్త్ ఎంత కూడా రికార్డ్ చేసి పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా నోటిఫైడ్ పొజిషనే. సరైన స్టాఫ్ లేకనే ఒకటి. రెండవది, ఆసుపత్రి కండిషన్ కూడా 1962లో కట్టారు ఈ బిల్డింగ్ని. ఆ రోజు నుండి ఇంతవరకు ఎలాంటి దీనికి ఇంప్రూవ్ చేయడానికి కానీ మెయింటైన్ చేయడానికి కానీ జరగలేదు. మొన్న సర్వీస్ వైర్ కూడా బ్రేక్ అయిపోయి దాదాపుగా 18 hours పవర్ సప్లై లేదు. ఎట్లో మాకు ఏంటంటే దానికి సపరేట్గా వ్యాక్సిన్కి వేరే లైన్ ఉంది కాబట్టి ఆ వ్యాక్సిన్ వరకు కాపాడుకోగలిగారు. 18 గంటల తర్వాత ఈవెన్ ఎస్సీ ఆపరేషన్స్ వరకు దాన్ని తీసుకెళ్లి కనెక్షన్ని రిస్టోర్ చేయించుకున్నాం. వాళ్ళది కూడా కరెక్టే. ఎప్పుడో 10-15 ఏళ్ల కిందట వేసిన సర్వీస్ వైర్ డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్లకు ఉన్నాయి. వాళ్ళు సర్వీస్ వైర్ మార్చుకోండి అంటున్నారు. నేనైతే ప్రపోజల్ కూడా 3 నెలల కిందట 4 నెలల కిందట పెట్టాను. దాదాపు ఒక 12-13 వేలు అవుతుంది. టోటల్ సర్వీస్ వైర్ మార్చాలి, యూ షేప్లో పోల్ టు పోల్ పోయి రావాలి కాబట్టి డబుల్ లైన్ కోసము అవుతుందని చెప్పేసి. ఇంతవరకు నాకైతే ఎలాంటిది రాలేదు. అంతేకాకుండా ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి గోడకు కూడా పవర్ సప్లై వస్తుంది. అది మేము వచ్చే రైతులకైతే చెప్తున్నాము. ఈయన కూడా ఎన్నోసార్లు చెప్పాము, దాన్ని తాకొద్దు లక్ష్మి, దాన్ని తాగితే లేని సమస్య వస్తుందని చెప్పేసి. కానీ దానికి అది కూడా నోటిఫై చేశాము. లెటర్ రూపంలో రిప్రజెంటేషన్ కూడా వెళ్ళిపోయింది. బట్ అక్కడి నుంచి రావాల్సిన డెసిషన్కి నేనైతే చెప్పగలిగింది ఏమీ లేదు. సిచ్యుయేషన్ మాత్రము ప్రతి స్థాయిలో కూడా పై స్థాయి వరకు దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్లడం జరిగింది. సాల్వ్ చేస్తున్నారా అంటే సాల్వ్ చేయడం అనేది పెద్ద ప్రశ్న. సాల్వ్ చేయడానికి 3 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి, మా స్థాయిలో జరిగిపోయే కేసులు ఉంటాయి. ఒక్కోసారి ఇన్వెస్టిగేషన్ అవసరం అవుతుంది. ఇప్పుడు 1962 వెహికల్ అందుబాటులో ఉంది కాబట్టి కొన్ని కేసెస్ని ప్రొద్దుటూరుకి, పులివెందుల SSVH కూడా రెఫర్ చేస్తున్నాం. సో సాల్వేషన్ అనేది డిఫరెంట్ కైండ్స్లో జరుగుతుంది. అది ఏ అవసరం అయితే ఉందో, మన స్థాయిలో ఉందా లేక ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరమా, అటువంటి చోటికి పంపించడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకటి ఫ్రాక్చర్ కేసు వచ్చింది. ఇక్కడ కంప్లీట్ ఫ్రాక్చర్ని హ్యాండిల్ చేయడానికి నా దగ్గర కండిషన్స్ లేవు. లోపలే ఫ్రాక్చర్ జరిగి ఉంటే పైనుంచి POP వేయడానికి అయితే నా దగ్గర ఫెసిలిటీ ఉంది. లోపల ఓపెన్ చేసి సర్జరీ చేయాలంటే నా దగ్గర ఆపరేషన్ థియేటర్ లేదు. అందువల్ల ఏం చేశాము, పులివెందులకు పంపించాము, కొన్ని కేసులు కాలేజీకి పంపించాము. అక్కడ చేసుకున్నారు, తీసుకొస్తున్నారు. దాన్ని ఫర్దర్ మెయింటెనెన్స్ అనేది చేసుకుంటున్నాం. కేసెస్ తగ్గింత వరకు చూసుకునేది చేస్తున్నాము. సో ఆ పర్టికులర్ కేసుకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో దాని ప్రకారంగా చేసుకుని వెళ్తున్నాం. 45 to 50+ కూడా ఉంటాయి. అంటే యావరేజ్ అటెండెన్స్.